మీకు తెలుసా 79 డిగ్రీలు తూర్పుకి ఒకే ఒక భౌగోళిక రేఖాంశంలో 8 పురాతన శివుని దేవాలయాలు నిర్మించారు అని? ఈ ప్రసిద్ధ దేవాలయాలు ఏమిటి అంటే మొదటిది కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్లో, రెండవది కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం తెలంగాణలో, మూడవది శ్రీకాళహస్తి ఆలయం ఆంధ్రప్రదేశ్లో, నాలుగవది ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురంలో, ఐదవది జంబుకేశ్వర ఆలయం తిరుచిరాపల్లిలో, ఆరవది అన్నామలయార్ ఆలయం తిరువణ్ణామలైలో, ఏడవది నటరాజ ఆలయం చిదంబరంలో, ఎనిమిదవది రామనాథస్వామి ఆలయం తమిళనాడులో. ఈ శివాలయాలను 4000 సంవత్సరాల క్రితం పురాతన వాస్తుశిల్పులు ఖచ్చితమైన అక్షాంశం మరియు రేఖాంశాలను కొలవడానికి ఎటువంటి జిపిఎస్ మరియు ఉపగ్రహ సాంకేతికత పరిజ్ఞానం లేని యుగంలో నిర్మించారు. వాస్తుశిల్పులు కూడా వందల కిలోమీటర్లతో వేరు చేయబడ్డారు. అయినప్పటికీ ఈ దేవాలయాలు 79 డిగ్రీలు రేఖాంశాల వద్ద ఖచ్చితంగా స్థాపించబడ్డాయి. కేదార్నాథ్ మరియు రామేశ్వరం మధ్య దూరం 2383 కిలోమీటర్లు. కేదార్నాథ్ ఆలయం 79.0669 డిగ్రీలు రేఖాంశంలో, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం 79.9067 డిగ్రీలు రేఖాంశంలో, శ్రీకాళహస్తి ఆలయం 79.7037 డిగ్రీలు రేఖాంశంలో, ఏకాంబరేశ్వర ఆలయం 79.7036 డిగ్రీలు రేఖాంశంలో, జంబుకేశ్వర ఆలయం 78.7108 డిగ్రీలు రేఖాంశంలో, అన్నామలయార్ ఆలయం 79.0747 డిగ్రీలు రేఖాంశంలో, నటరాజ ఆలయం 79.6954 డిగ్రీలు రేఖాంశంలో, రామనాథస్వామి ఆలయం 79.3129 డిగ్రీలు రేఖాంశంలో నిర్మించారు. మ్యాప్లో పైన చెప్పిన రేఖాంశంలను కనెక్ట్ చేస్తే శివశక్తి అక్షరేఖ అని పిలవబడే ఒక సరళ రేఖ ఏర్పడతాది అని శాస్త్రవేత్తలు వారి కథనం. ఈ సరళ రేఖ కేదార్నాథ్లో ప్రారంభమై రామేశ్వరంలో ముగుస్తుంది. కేదార్నాథ్, కాళేశ్వరం, కాళహస్తి, అఘాసేశ్వరం, చిదంబరం మరియు చివరకు రామేశ్వరం ఆలయాలు 79 డిగ్రీలు తూర్పు రేఖాంశం యొక్క భౌగోళిక సరళ రేఖలో లేదా దానికి దగ్గరగా నిర్మించబడ్డాయి. ఇంకా కేదార్నాథ్ నుండి రామేశ్వరం వరకు ఉన్న ఈ సరళ రేఖలో మరెన్నో దేవాలయాలు కూడా ఉన్నాయని ఒక కథనం. ఈ 8 శివాలయాలలో 5 పంచభూతాత్మకమైన మూలకాన్ని సూచించే శివలింగాలు కలిగి ఉన్నాయి అని పురాణవచనం. పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం. ఈ మొత్తం విశ్వం పంచభూతాలతో నిర్మించబడినదే అని మన అందరికీ తెలిసిందే. అయితే సరళ రేఖలో నిర్మితమైన ఈ పంచభూతాలకు పంచతత్వానికి ప్రాతినిధ్యం వహించే ఆలయాలు ఇవే. టెంపుల్ ఆఫ్ వాటర్ అంటే నీరుకి నిలయమైన దేవాలయం తిరువానికావల్లో ఉంది, జంబుకేశ్వర ఆలయం. టెంపుల్ ఆఫ్ ఫైర్ అంటే అగ్నికి నిలయమైన దేవాలయం తిరువణ్ణామలైలో ఉంది, అన్నామలయార్ ఆలయం. టెంపుల్ ఆఫ్ ఎయిర్ అంటే వాయువుకి నిలయమైన దేవాలయం కాళహస్తిలో ఉంది, శ్రీకాళహస్తి ఆలయం. టెంపుల్ ఆఫ్ ఎర్త్ అంటే భూమికి నిలయమైన దేవాలయం కాంచీపురంలో ఉంది, ఏకాంబరేశ్వర ఆలయం. టెంపుల్ ఆఫ్ స్కై అంటే ఆకాశంకి నిలయమైన దేవాలయం చిదంబరంలో ఉంది, నటరాజ ఆలయం. చాలామంది చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తలు ఇంత అద్భుతమైన దేవాలయాలు వెనుక రహస్యాన్ని తెలుసుకోవడానికి పరిశోధనలు చేస్తున్నారు ఇప్పటికి కూడా. ఈ మిస్టీరియస్ పురాతన శివాలయాల వెనుక వివరాలు ఇప్పుడు మీకోసము. మొదటిది కేదార్నాథ్ ఆలయం. ఈ కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్లో సముద్ర మట్టానికి 3583 మీటర్ల ఎత్తులో మందాకిని నదికి సమీపంలో ఉన్న గర్వాల్ హిమాలయ పర్వత శ్రేణులలో నిర్మించబడినది. కేదార్నాథ్ అనే పేరుకి అర్థం ఏమిటి అంటే క్షేత్రానికి ప్రభువు అని అర్థం మరియు ఈ ఆలయానికి అపురూపమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది అని శాస్త్రవచనం. పురాణాల కథనం ప్రకారం మహాభారతం యుద్ధం అనంతరం
శత్రు సంహారం వలన కలిగిన పాపంను పోగొట్టుకొనుటకు పాండవులు శివుని క్షమాపణ కోరడానికి ఈ ఆలయాన్ని నిర్మించారని భక్తులు నమ్మకం. రెండవది కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం. ఈ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం తెలంగాణలో నిర్మించబడినది. ఈ ఆలయంలో 2 శివలింగాలు ఒకే పీఠంపై ఉంచడం వల్ల ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది అని ఒక కథనం. వాటికి శివుడు మరియు యముడు అని పేర్లు పెట్టారు మరియు ఈ 2 శివలింగాలు సమిష్టిగా కలిపి కాళేశ్వర మరియు ముక్తేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ దేవాలయంలో మూడవది శ్రీకాళహస్తి ఆలయం. ఈ శ్రీకాళహస్తి దేవాలయం ఆంధ్రప్రదేశ్లో నిర్మించబడినది. శ్రీకాళహస్తి ఆలయం పంచభూత దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ ప్రధాన లింగంను వాయు లింగంగా పూజిస్తారు. ఈ ఆలయం దైవిక శక్తివంతమైన శక్తితో నిండి ఉంది అని పురాణ వచనం. ఇక్కడ శివలింగం తెల్లటి రాతితో నిర్మితమై ఏనుగు తొండం ఆకారంలో భక్తులకు కనువిందు చేస్తుంది. శ్రీకాళహస్తి ఆలయ ప్రధాన గోపురం సుమారు 120 అడుగుల ఎత్తుగా నిర్మించబడినది. ఈ ఆలయ సముదాయం లోపల మండపంలో 100 క్లిష్టమైన చెక్కిన స్తంభాలు ఉన్నాయి మరియు గణేశుడికి అంకితం చేయబడిన 9 అడుగుల ఎత్తైన రాతితో చేసిన మందిరం కూడా ఇక్కడే ఉంది. నాలుగవది ఏకాంబరేశ్వర ఆలయం. ఈ ఏకాంబరేశ్వర ఆలయం తమిళనాడులో కాంచీపురంలో నిర్మించబడినది. ఏకాంబరేశ్వర ఆలయంలో శివుడిని ఏకాంబరేశ్వరుడిగా పూజించబడే పంచభూతాలులో భూమిని సూచిస్తుంది. ఈ ఆలయం 1000 సంవత్సరాల పురాతనమైనది అని, ప్రస్తుత నిర్మాణం దాదాపు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు పూర్వం పునర్నిర్మించబడింది. ఈ ఆలయంలో రాజగోపురం 172 అడుగుల ఎత్తుగా అద్భుతమైన వాస్తుశిల్పంగా నిర్మించబడినది. పురాణాల కథనం ప్రకారం ఇక్కడ లింగాన్ని పార్వతీదేవి స్వయంగా తయారుచేసి పూజించింది అని, ఈ పురాణాన్ని నిజం చేసే గుర్తును ఇప్పటికీ లింగంపై మనం చూడవచ్చును. పురాణాల కథనం ప్రకారం ఒకప్పుడు శివుని కళ్ళు పార్వతీదేవిచే కప్పబడిన సమయంలో ప్రపంచం అకస్మాత్తుగా చీకటితో నిండిపోయింది. అప్పుడు పరమశివుడు పార్వతీదేవిని తపస్సు చేయమని కోరగా తపస్సు చేయగా ఆమె కామాక్షిగా భూమి మీద పుట్టి తపస్సు ప్రారంభించింది. ఆమె ఇసుకతో శివలింగాన్ని నిర్మించి పృథ్వీ లింగంగా ప్రాణ ప్రతిష్ఠ చేసి లింగం రూపంలో పార్వతీదేవి శివుడిని పూజించింది. ఆమె భక్తిని పరీక్షించడానికి శివుడు కామాక్షిదేవి ఆరాధించడంలో నిమగ్నమై ఉన్న చోట వరదను సృష్టించారు. ఆ వరదలలో పృథ్వీ లింగాన్ని కొట్టుకుపోవచ్చని గ్రహించిన కామాక్షిదేవి లింగాన్ని ఆలింగనం చేసుకుంది. ఆమె భక్తికి కరిగిపోవడం ప్రారంభించిన శివుడు మానవ రూపంలో సాక్షాత్కరించి కామాక్షి దేవిని వివాహం చేసుకున్నారు. కామాక్షి తన కంకణాలు మరియు కుచ్చులు సరిచేసుకునే సమయంలో ఇసుకతో చేసిన లింగాన్ని తాకిన ఫలితంగా లింగంపై పొరపాటున కొన్ని గుర్తులు పడ్డాయని, వీటిని నేటికీ చూడవచ్చును. ఇక్కడ పృథ్వీ లింగం పైన ఇక్కడ ఆలయంలో 1000 స్తంభాల హాలు మరియు 1008 శివలింగాలు, ఆలయం లోపలి గోడలను అలంకరించడం మరియు ఆలయం లోపలి కారిడార్ వద్ద 10 సంగీత స్తంభాలు ఆలయము యొక్క ముఖ్యమైన లక్షణాలు. ఆలయాన్ని నిర్మించడంలో పురాతన వాస్తుశిల్పుల యొక్క అద్భుతం ఏమిటంటే, పాల్గుని మాసంలో అంటే మార్చి నుంచి ఏప్రిల్ నెలలో 19, 20 మరియు 21 తేదీలలో సూర్యకిరణాలు నేరుగా శివలింగంను తాకడం ఒక విశేషం. ఐదవది జంబుకేశ్వర ఆలయం. ఈ జంబుకేశ్వర ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో నిర్మించబడినది. ఈ జంబుకేశ్వర్ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఇక్కడ ప్రధాన లింగం జంబుకేశ్వరుడు అంటే పంచభూతాలులో నీటిని సూచిస్తుంది. జంబుకేశ్వరుని గర్భగుడి ఎల్లప్పుడూ నీటితో నిండి సమృద్ధిగా ఉంటుంది. ఇక్కడ దేవత ఒక చిన్న ప్రవాహంపై పెరిగే జంబు చెట్టు క్రింద కూర్చున్నట్లు చిత్రీకరించబడింది. వర్షాకాలంలో ఇక్కడ దేవత పూర్తిగా నీటితో కప్పబడి ఉంటుంది. పురాణాల కథనం ప్రకారం శివుని కోరిక మేరకు అఖిలాండేశ్వరి రూపంలో పార్వతీదేవి తపస్సు చేసేందుకు జంబూ వనాన్ని తిరువానెకోయిల్ కనుగొన్నారు. ఇక్కడ ఆమె వెన్న నావల్ చెట్టు కింద కావేరి నది నీటితో ఒక లింగాన్ని తయారు చేయడం ద్వారా తన పూజను ప్రారంభించింది. కాబట్టి ఆ లింగాన్ని నీటి లింగం అని అంటారు. పురాణాల కథనం ప్రకారం ఇక్కడ ఏనుగు శివుడిని ఆరాధించినందున
ఈ ప్రదేశాన్ని తిరు ఆనేక, తిరు అంటే పవిత్రమైనది, ఆనే అంటే ఏనుగు, కా అంటే అడవి అని కూడా పిలుస్తారు. ఇది తరువాత తిరునేక, తిరువనికావల్ మరియు తిరువానేకోయిల్ అని పిలువబడుతుంది. ఆరవది అన్నామలయార్ ఆలయం. ఈ అన్నామలయార్ ఆలయం తమిళనాడులో తిరువన్నామలైలో నిర్మించబడినది. ఇక్కడ శివుడు అగ్ని లింగం అని పిలువబడే అగ్ని స్తంభంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పురాణాల కథనం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు మధ్య వారి ఆధిపత్యం గురించి ఘర్షణ జరిగినప్పుడు వారు శివుడికి లొంగిపోయారు. శివుడు అగ్ని స్తంభంగా ఉద్భవిస్తారు. ఆ అగ్ని స్తంభం యొక్క ఆది మరియు అంతం కనుగొనమని సవాలు చేస్తారు శివుడు బ్రహ్మ విష్ణువులతో. ఎవరు విజయం సాధిస్తారో వారు ఉన్నతంగా పరిగణించబడతారని బ్రహ్మ విష్ణువులకు శివుడు వివరిస్తారు. అందుకు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు అంగీకరిస్తారు. బ్రహ్మ అగ్ని స్తంభం పైకి వెళ్తారు మరియు విష్ణువు అగ్ని స్తంభం క్రిందికి వెళ్తారు. చాలా కాలం తరువాత విష్ణువు శివుని యొక్క అగ్ని స్తంభం అంతంను కనుగొనలేకపోయాను అని తిరిగి వచ్చి అతను గొప్పవాడు కాదని అంగీకరించారు శ్రీ మహావిష్ణువు. కాని బ్రహ్మదేవుడు అగ్ని స్తంభం యొక్క ఆదిని కనుగొన్నాను అని శివుని కిరీటం నుండి దానిని తీసుకున్నట్లు పేర్కొంటూ ఒక పువ్వుతో ప్రత్యక్షమయ్యారు. అప్పుడు శివుడు బ్రహ్మ యొక్క మోసాన్ని బట్టబయలు చేసి బ్రహ్మకు శాపం ఇచ్చారు. ఇక్కడ శివుడు భారీ అగ్ని స్తంభం రూపంలో పూజించబడతారు. ఈ అన్నామలయార్ ఆలయంలో 7వది నటరాజ ఆలయం. ఈ నటరాజ ఆలయం తమిళనాడులో చిదంబరంలో నిర్మించబడినది. నటరాజ ఆలయాన్ని చిదంబరం నటరాజ ఆలయం లేదా థిలియా నటరాజ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం శివుని నృత్య రూపాన్ని సూచిస్తుంది. నటరాజ రూపంలో చిదంబరం అనే పదం చిత్ నుండి ఉద్భవించి ఉండవచ్చును అని ఒక ప్రతీక. చిత్ అంటే స్పృహ అని అర్థం మరియు అంబరం అంటే ఆకాశం అని అర్థం. ఇది అన్ని వేదాలు మరియు గ్రంథాల ప్రకారం సాధించవలసిన అంతిమ లక్ష్యం అయిన చిదాకాశం స్పృహ యొక్క ఆకాశాన్ని సూచిస్తుంది. ఇది చిత్ ప్లస్ అంబరం నుండి ఉద్భవించిందని మరొక సిద్ధాంతం. అంబరం అంటే ప్రదర్శన కళలకు వేదిక అని కూడా అర్థం. చిదాకాశం అనేది సర్వోత్కృష్టమైన ఆనందం లేదా ఆనందస్థితి మరియు నటరాజ భగవానుడు సర్వోన్నతమైన ఆనందం లేదా ఆనంద నటనానికి ప్రతీక. ఇంకొక సిద్ధాంతం ఏమిటంటే ఇది చిత్రంబలం అనే పదం నుండి ఉద్భవించింది. చిత్తు అంటే దేవుని ఆట లేదా నృత్యాలు మరియు అంబరం అంటే రంగస్థలం. 8వది రామనాథస్వామి ఆలయం. ఈ రామనాథస్వామి ఆలయం తమిళనాడులోని రామేశ్వరం జిల్లాలో నిర్మించబడినది. రామనాథస్వామి దేవాలయం అద్భుతమైన గంభీరమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. పొడవైన కారిడార్లు, సౌందర్య వక్ర స్తంభాలు, ఎత్తైన 38 మీటర్ల గోపురం ఆలయాన్ని అలంకరించాయి. పురాణాల కథనం ప్రకారం విష్ణువు యొక్క 7వ అవతారమైన రాముడు రావణుడిని చంపిన పాపం నుండి బయటపడాలని శివుడిని ప్రార్థించారు. హనుమంతుడిని హిమాలయాల నుండి ఒక లింగాన్ని తీసుకురావాలని శ్రీరాముడు ఆదేశించారు. కాని ఆలస్యం కారణంగా సీతాదేవి సముద్ర తీరం నుండి ఇసుకను ఉపయోగించి చిన్న లింగాన్ని తయారు చేసింది. ఈ ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించబడిన లింగం ఇదే అని నమ్ముతారు. వాస్తు విజ్ఞానము వేదం యొక్క అద్భుతమైన సంభోగాన్ని సూచించే పంచభూత లేదా పంచతత్వాలను సూచించే ఆలయమే శ్రీరామనాథస్వామి ఆలయం. చూశారు కదండి, ఒకే రేఖాంశంలో 8 శివుని పురాతన శివాలయాలు మన పూర్వీకులు ఎలా నిర్మించారో, మన భారతీయ సంస్కృతి ఎంత మహోన్నతమైనదో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చెయ్యండి నా ఛానల్ని షణ్ముఖ్ కాలేపు.